ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కోసం పబ్లిక్ బంకులకు క్యూ కడుతున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. స్టాక్ ఉన్న బంకుల దగ్గర వందల సంఖ్యలో వాహనదారులు చేరుతున్నారు. పెట్రోల్ డీజిల్ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. అంజయ్, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ కొరత వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి పడిగాపులు వస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో పెట్రోల్ బంకుల వద్ద ద్విచక్ర వాహనదారులు, అదేవిధంగా ఏవైతే కార్లు కానీ అదేవిధంగా మిగతా వాహనాలకి సంబంధించిన వాహనదారులందరూ కూడా ఉదయం నుంచి పడిగాపులు వస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ కొరత ఉంది. ఇప్పటికే అనేక ఏవైతే పెట్రోల్ బంకులు మూతపడ్డ పరిస్థితి. దాంతో అనేక మంది కూడా పెట్రోల్ దొరకదే అనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఒక బంకు ఇప్పటికే మూతపడింది. అదేవిధంగా మావల ప్రాంతంలో ఉన్న మరొక బంకు మూతపడింది. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా పెట్రోల్ తీవ్రమైన కొరత ఉంది. అదేవిధంగా కొంతమంది వినియోగదారుల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక్కడ పెద్ద ఆయన కూడా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. పెట్రోల్ కోసం ఎంతసేపు అయింది, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? పెట్రోల్కు అంత ఇబ్బంది ఏమీ లేదు. కొంచెం లైన్లో పెడితే ఒక 5 నిమిషాలు 20 నిమిషాలు 25 నిమిషాలు ఇట్లా వెయిటింగ్లో ఉండబడుతుంది. కానీ పెట్రోల్ మాత్రం అందరికీ సౌకర్యం ఇస్తారు. పెట్రోల్ పంప్ అంత పెద్ద ఏం ప్రాబ్లం లేదు. ఈరోజు నిన్న ఒక రోజు బిఫోర్ ఏమో షార్టేజ్ అయిపోయింది. అది అందరూ ఒకేసారి అంత స్టాక్ లేదు అంటే అది అనుకొని అందరూ ఒక హడవుడిలా పెట్రోల్ పంప్ తిరుమల పెట్రోల్ పంప్లో స్టాక్ కూడా అంత మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది. అందుకే పబ్లిక్ కొంచెం ఇప్పుడు ఏం పర్వాలేదు, అందరికీ మంచిగానే దొరుకుతారు. ముఖ్యంగా మీరు ఈ బంకు కాకుండా ఇంకొక బంకు కానీ మిగతా ప్రాంతానికి వెళ్ళి వచ్చారా, ఇక్కడికి వచ్చారా? ఇప్పుడు తిరుమల పెట్రోల్ పంప్ అంటే ఇప్పుడు ఏ పెట్రోల్ పంప్ ఇక ఆదిలాబాద్లో అప్పుడు సౌకర్యం లేకముందు ఈ పెట్రోల్ పంప్ అప్పుడు నుంచే ఈ పెట్రోల్ పంప్ అందరికీ సౌకర్యం మంచిగానే ఉంది. పెట్రోల్ కూడా మంచిగానే దొరుకుతుంది. కాబట్టి అందరికీ ఇక్కడనే కొంచెం దృష్టి మంచిగా ఉంది. కాబట్టి అంత పెట్రోల్ కూడా మంచిగా అంత అవరేజ్ కూడా బాగానే ఉన్నది. అందుకే ఈ పెట్రోల్ పంప్ అందరూ రావటం జరుగుతుంది. ఏవైతే బంకులు ఉన్నాయో ముఖ్యంగా ఆదిలాబాద్కి సమీప ప్రాంతంలో ఉన్న మావల కానీ అదేవిధంగా ఆదిలాబాద్ తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఒక నయారా బంకుకు సంబంధించిన నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. అక్కడ పెట్రోల్ కూడా పోయడం లేదు. ఇక్కడ అన్న కూడా ఉన్నారు. అన్న, ఎట్లా ఉన్నాయి, తిప్పలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, ఇది ఓన్లీ రూమర్స్ వల్లనే. ఇప్పుడు నాకు ఈ బండిలో 4 లీటర్లు అవసరము. నేను 500 పైన పోసుకుంటే ఇదేమైతుందంటే ఇంకా 3 బండ్లని నేను ఇది చేసినట్లు అవుతాం. పబ్లిక్ కూడా గమనించాలా ఏంటంటే అసలు పెట్రోల్ అన్నది స్టాక్ లేదు ఆదిలాబాద్లో. అంటే రోజు ఎంత కావాలా, 1 లీటర్ కావాలా. నేను ఈరోజు 500 పెట్రోల్ పోసుకునేసరికి 4 బండ్లకు తక్కువ అవుతున్నది. సాధారణంగా ఇట్లా ఎందుకంటే దేశ పరిస్థితుల మీదకి వెళ్ళి మనం అన్నిటికీ ఓడ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఏదైతే ఉన్నదో సఫిషియెంట్గానే ఉన్నది. కొన్ని పంపులలో ఏంటంటే ఎక్కువ వెహికల్స్ వచ్చేసరికి అక్కడ నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మాకేం ఇబ్బంది లేదండి. ఇది మాత్రం 10 నిమిషాలు మేము ఓడ్చుకోగలుగుతాం. ఈ బంకులో మాత్రం పెట్రోల్ లభిస్తున్నప్పుడు కూడా మిగతా బంకులు ఏవైతే ఉన్నాయో ఆ బంకుల్లో పెట్రోల్ లభించడం లేదు. అదేవిధంగా నో స్టాక్ బోర్డు అంటూ పెట్టడం జరిగింది. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో పెట్రోల్ లభించకపోవడంతో ఎక్కడైతే పెట్రోల్ ఉందో అక్కడికి కూడా వందల సంఖ్యలో వాహనాలు జరుపుకుంటున్నాయి. అదేవిధంగా వాహనాల్లో పెట్రోల్ని పోయించుకుంటున్న ఏవైతే దృశ్యాలు ఉన్నాయో ఆ దృశ్యాల్ని చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా నిర్మల్ కానీ అదేవిధంగా బైన్సా పట్టణాలకి సంబంధించిన ప్రాంతాల్లో బంకుల వద్ద వినియోగదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పెట్రోల్ కోసం దిగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పెట్రోల్ కొరత ఏదైతే పశ్చిమాసియాలో ఒక యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ లభించదనే ఒక భయం వాహనదారుల్లో కనిపిస్తుంది. భారీగా తరలి వస్తున్నారు. తరలి వచ్చిన వారందరితోని ఇక్కడ ఈ ప్రాంతం ఏది పెట్రోల్ బంక్ ఉందో ఆ ప్రాంతంలో ఎవరైతే వాహనదారులతోని ఒక కిటకిటలాడుతుంది. ఈ విధంగా ఎక్కడైతే పెట్రోల్ లభిస్తుందో ఆ పెట్రోల్కు సంబంధించిన బంకులకి భారీగా చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఉదయం ఏ విధంగా అయితే రద్దీ ఉందో అదే విధమైన రద్దీ కూడా ఇప్పటికి కూడా కొనసాగుతున్న పరిస్థితులు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే సాధారణంగా ఇప్పుడైతే ఉదయం పూట ఎప్పుడు కూడా ఇంత రద్దీ ఉండదు, కానీ ఇప్పుడు మాత్రం పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే ఒక భయం మాత్రం ప్రతి ఒక్కరిని పట్టుపిడుస్తుంది. అందువల్లనే వాహనదారులు భారీగా తరలి వస్తున్నారు. అన్న, పెట్రోల్ కొరత ఉందని పెట్రోల్ బంక్ వస్తున్నారా? ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు పెట్రోల్ వల్ల? పబ్లిక్లో భయం ఉన్నది, అయిపోతుందా అని అనుకుంటున్నారు, వేసుకుంటున్నారు. ఉంటుందా పోతుందా భయంతోనే వేసుకుంటున్నారు. సాధారణంగా మీరు పెట్రోల్ను ఎంత వేయించుకునే వాళ్ళు ఇప్పుడు ఎంత వేయించుకుంటున్నారు? 200 వేయించుకుంటుంటే 300 పెట్రోల్. ఎంత భయమే
అయిపోతుంది భయమే సార్. ఈ అన్న చెప్తున్నమాట ముఖ్యంగా ఈ అన్న అయితే ఏ విధంగా అయితే పెట్రోల్ ఉండదు, దొరకదు, లభించదనే ఒక ఆందోళన ఎక్కడైతే ఉంటుందో అలాంటి వారందరూ కూడా పెట్రోల్ బంకుకు తరలివచ్చి పెట్రోల్ను వేయించుకుంటున్నామని చెప్తున్నారు. ఈ విధంగా ఒకవైపు అధికారులు మాత్రం పెట్రోల్ ఉంది, అవసరమైన మేరకు మేము పెట్రోల్ సరఫరా చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం ఒక ఆందోళన కనిపిస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.